ఇండియన్ సినిమాలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచ స్థాయి సాంకేతికతను అన్వయించుకొని అద్భుతాలు చేస్తున్నారు మన దర్శకులు. అయితే సినిమాలో పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లుగా థియేటర్ల ఆధునీకరణ జరిగితేనే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పొందుతారు. ఈ విషయంలో శంకర్, రాజమౌళి లాంటి దర్శకులు చేస్తున్న ప్రయత్నాల గురించి గొప్పగా చెప్పుకోవాలి. రోబో సీక్వెల్ 2.0ను 3Dలో తెరకెక్కిస్తున్న శంకర్ ప్రపంచ స్థాయి 3D వినోదాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదించాలన్న ఉద్దేశంతో దేశంలోని మెజారిటీ థియేటర్లు 3 హంగులు అమర్చుకునేలా యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. 2.0 నిర్మాతలు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. ఈ ఏడాది దీపావళికి 2.0 విడుదలయ్యే సమయానికి ఈ పని పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాహుబలి 2కు సంబంధించి కూడా ఇలాంటి మహా ప్రయత్నమే జరగబోతుంది. బాహుబలి ది బిగినింగ్ తో పోలిస్తే బాహుబలి ది కంక్లూజన్ సాంకేతికంగా మరింత ఉన్నతంగా ఉండబోతుంది. ఇందులో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కు మరింత ప్రాధాన్యం ఉంది. అయితే సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ థియేటర్లలో దానికి తగ్గ క్వాలిటీ ప్రొజెక్టర్లు ఉండటం కూడా ముఖ్యమే. అప్పుడే ప్రేక్షకుడు 100% వినోదాన్ని పొందుతాడు. అయితే బాహుబలి నిర్మాతలు ఈ విషయమై థియేటర్ల యాజమానులతో మాట్లాడారట. 4K రిజల్యూషన్ ఉన్న ప్రొజెక్టర్లను అమర్చుకునేలా థియేటర్ల యాజమాన్యుల్ని ఒప్పించారట. ఒక్కో థియేటర్లలో ఈ ప్రొజెక్టర్లను అమర్చుకోవడానికి ₹1,00,00,000 దాకా ఖర్చవుతుందట. అయినప్పటికీ 200 థియేటర్ల యాజమాన్యులు ముందుకొచ్చాయి. బాహుబలి సినిమాను కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్లో 4K స్క్రీన్ మీద బాహుబలిని ప్రదర్శించడం వల్ల మిగతా థియేటర్లతో పోలిస్తే ఇక్కడ ప్రేక్షకుల సంఖ్య పెరిగిందట. భారీగా లాభం వచ్చిందట. అందుకే ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 4K రిజల్యూషన్ ఉన్న ప్రొజెక్టర్లను అమర్చుకోవడానికి థియేటర్ల యాజమాన్యులు ముందుకొచ్చాయి. సినిమా విడుదలకు ఇంకో 3 నెలల సమయం ఉన్న నేపథ్యంలో మరిన్ని థియేటర్లు ఈ దిశగా ముందుకు కదులుతాయని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా